హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము సింహాచలం గిరి ప్రదక్షిణలో భాగంగా వెళ్తూ ఉంటే దారిలో అయితే ఆ టెంపుల్ అయితే కనిపించింది. ఆ టెంపుల్లో సాయిబాబా ఒక్కరే కాదు, అమ్మవారు ఉన్నారు. ఫస్ట్ మనకి ఇదిగోండి ఎదురుగ్గా. అలాగే పక్కన మనకి అయ్యప్ప స్వామి, దత్తాత్రేయ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు. అలాగే చాలా మంది దేవీ దేవతలు అయితే కొలువై ఉన్నారు. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. మేము ఫాస్ట్గా వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోయాము. అందుకే కొంచెం వీడియో మనకి కదులుతూ ఉంటుంది, షేక్ అవుతూ, క్లియర్గా కొంచెం ఉండదు. సో ఒకలాగా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళు నిత్యాన్నదానం చేస్తుంటారంట. అందుకని చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద అండాలు, వంట సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడైతే మనకి సాయిబాబా అలాగే దత్తాత్రేయ స్వామి వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి, సువర్చలాదేవి కూడా ఉన్నారు. పక్కన ఇక్కడ కింద ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు. అలాగే మనకి ఆంజనేయుడికి ఎడం వైపున ఇక్కడ మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, శ్రీ గోవిందమాంబ అమ్మవారు ఇద్దరు ఉన్నారనమాట. అలాగే ఇక్కడ మనకి శ్రీ ఉమాదేవి సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారు మనకి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇంకా పక్కన మనం వస్తే అక్కడ 18 మెట్లు, బంగారు మెట్లు కనిపిస్తాయి. అవి చూడగానే మనకు అర్థమైపోతుంది అయ్యప్ప స్వామి అని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉత్సవమూర్తులు అన్ని పెట్టారు బయట, వినాయకుడితో సహా అన్ని. పక్కన చూడండి, వినాయకుడు కూడా ఉన్నారు. ఇక్కడ మనకి నందీశ్వరుడు, ఎదురుగ్గా శివయ్య స్వామి ఉన్నారు. స్ఫటిక శివలింగం ఉంది, కింద నాగశిల కూడా ఉంది. బాగుంది కదా. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ సాయిబాబా అని మామూలుగా పెట్టారు. సాయిబాబా గుడి అయితే పైన ఉంది, అక్కడ పూజాది కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇదైతే ధుని, ఇది కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా 2 floors కి ఉంది. 2 అంతస్తుల హైట్ వరకు కూడా ధుని ఏర్పాటు చేశారు. బాగుంది. అలా పైకైతే ఎక్కిపోవాలి మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళిపోతే 2nd floor లో మనకి సాయిబాబా ఉంటారు. అక్కడ షిరిడి గ్రామం అని కొంచెం సెట్టింగ్ వేసి ఏర్పాటు చేశారు, బాగుంది అది కూడా. మరి ఎప్పుడు కూడా అలాగే ఉంటుందో లేదంటే ఆ రోజు గురు పౌర్ణమి కాబట్టి అలాగా ఏర్పాటు చేశారో నాకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం. ఆ ఏరియా పేరు కూడా నాకు అంత ఐడియా లేదు ప్రస్తుతానికి. సో చూస్తున్నారు కదా, పెద్ద హాలు, పెద్ద లైన్ అయితే ఉంది. మరి గిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు అనమాట దర్శనం చేసుకోవడానికి. అదిగోండి, అదే షిరిడి గ్రామం అని ఉంది. పల్లెటూరులో అప్పట్లో మట్టి నేల మీద పేడతో అలికేవాళ్ళు కదా, అలికి చక్కగా ముగ్గులు వేసేవాళ్ళు కదా. సో సేమ్ అలాగే డిట్టో వేశారు. పక్కన శ్రీకృష్ణుడు ఉన్నారు, మధ్యలో సాయిబాబా ఉన్నారు. పక్కన దూడ, చిన్న దూడ, అలాగే కుక్క అలాంటివి కూడా పెట్టారు, చిన్నవి. చాలా బాగుంది, బాగా డెకరేట్ చేశారు. సో నొయ్యి అవన్నీ ఉన్నాయి చూడండి. సో కొంచెం ఫాస్ట్గా కదిపేసాను వీడియో, అంటే ఫాస్ట్గా గిరి ప్రదక్షిణ అవ్వాలి కాబట్టి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.